హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎమ్స్ కిచెన్ వెల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సాఫ్ట్గా గులాబ్ జామున్ రెసిపీని అయితే చూపించేస్తానండి. దివాళీకి క్రాకర్స్ ఎంత వైబో, మన ఛానల్లో గులాబ్ జామున్ కూడా అంతే వైబ్ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నాను. మరి నచ్చితే మన ఛానల్ విజిట్ చేసి మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. నేను ఇక్కడ 1 కప్పు మెజర్ చేసుకున్నానండి. ఎంటీఆర్ 180 గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్చర్ని కప్తో మెజర్ చేసుకున్నాను. నాకు 1 కప్ వచ్చింది. అదే కప్‌తో నేను హాఫ్ కప్ మిల్క్ సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే పిండి మెత్తగా అవ్వడము అయితే చాలా బాగోదు. కొంచెం కొంచెంగా పాలు మిక్స్ చేసుకుంటూ బాగా మెత్తగా తడుపుకోవాలండి పిండిని. ఇలా కొంచెం కొంచెం పాలు మిక్స్ చేసుకొని తడుపుకుంటున్నాం కదా! మధ్యలో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా మెత్తగా తడుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే గులాబ్ జామున్స్ సరిగ్గా రావండి. పిండి తడుపుకోవడంలోనే మనకు గులాబ్ జామున్ టేస్ట్ అనేది తెలుస్తుంది. చూసారు కదా! ఇలా మెత్తగా ఒకసారి ఇలా ఇలా నలిపి చూడండి. ఇంత మెత్తగా ఉండాలి పిండిని. ఇలా తడిపేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అన్నా దీన్ని నానడానికి పక్కనుంచేయండి. పిండి నానేలోపు మనం షుగర్ పాకం అయితే రెడీ చేసేసుకుందాము. మీడియంగా తినే వాళ్ళకి నేనిక్కడ 1 ½ కప్ షుగర్ తీసుకుంటున్నానండి. మేము మీడియంగా షుగర్ తింటాం కాబట్టి నాకిది సరిపోతుంది. కొంచెం మీరు ఎక్కువ తీసుకుంటే 1/3/4 కప్ లేదా షుగర్ తక్కువ తినే వాళ్ళు 1/1/4 కప్ తీసుకోండి. 1 ½ కప్ షుగర్‌కి 3 ½ కప్ వాటర్ వేస్తున్నాను నేను. కరెక్ట్‌గా సరిపోతుంది ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇలా వేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్‌లోనే పెట్టండి ఇది మరిగే వరకు. ఇది మరిగేలోపు ఇందులోకి నేను ఒక 4 ఇలాచీ తీసుకొని దంచి వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల గులాబ్ జామున్ మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి. ఇది వేయడం వల్ల మంచి కలర్ అండ్ మంచి అరోమా వస్తుంది కాబట్టి వేస్తున్నాను నేను. మీ దగ్గర లేకపోతే ఓకే. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా! ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి పక్కనుంచేయండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రై ఆయిల్ కాగేలోపు నేనిక్కడ బాల్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా! బాగా మెత్తగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు మధ్యలో ఉంట కట్టకుండా బాగా ఉంటుంది. గులాబ్ జామున్స్ బాగా మెత్తగా నానుతాయి. చూసారు కదా! మొత్తం అన్ని బాల్స్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మొత్తం గులాబ్ జామున్స్ కూడా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో ఉంచుకొని కాల్చుకుంటే పైన కాలుతుంది. బట్ లోపల ఉంట అలాగే ఉంటుంది. పిండి కాలదు. సో, లో ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా అన్ని గులాబ్ జామున్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అండ్ పాకం కూడా రెడీ అయిపోయిందండి మనకు. తీగ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్‌కి. కొంచెం ఇలా వేళ్ళతో కరుచుకుంటే సరిపోతుంది. చూసారు కదా! గులాబ్ జామున్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్ని గులాబ్ జామున్స్ ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని రిమైనింగ్‌వి కూడా అన్నీ ఇలాగే కాల్చుకొని పక్కన తీసేసుకోవాలండి. మొత్తం గులాబ్ జామున్స్ ఇలా కాల్చుకున్న తర్వాత అన్నీ కలిపి ఒకేసారి షుగర్ పాకంలోకి వేసుకోవాలి. అప్పుడే ఈక్వల్‌గా షుగర్ పాకం అనేది అన్ని గులాబ్ జామున్స్‌కి పట్టుకుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేసేయండి. ఈలోపు షుగర్ పాకం మొత్తం పీల్చుకుంటుంది. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా గులాబ్ జామున్ వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to our channel James Kitchen World. Thank you.